ఈరోజు మనం మంగమ్మ కాలేజీ వద్ద ఉన్నటువంటి హ్యాండీక్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్ ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ లో ఉన్నాం. ఇక్కడైతే మనతో పాటు ఎగ్జిబిషన్ లో చాలా అందమైనటువంటి వింతలు విశేషాలన్నీ చూస్తా ఉన్నాం. మనం అయితే ప్రస్తుతం జలకన్యలు ఎప్పుడైనా చూసారా మీరు? సముద్రంలో గతంలో మనకి పురాణాల్లో ఇతిహాసాల్లో మాత్రమే జలకన్యలను చూసేవాళ్ళం. అయితే అక్కడ గత చరిత్రను కూడా వీళ్ళందరూ కూడా మనుషులకు తెలియజేస్తూ ఇక్కడ మనకి జలకన్యలను ఏర్పాటు చేయడం జరిగింది. చూసారా, ఇద్దరు జలకన్యలు కూడా నీళ్ళల్లో ఎలాంటి ఆక్సిజన్ కి సంబంధించి కూడా ఎలాంటి ఎక్విప్మెంట్ వాడకుండా నీళ్ళలో సహజసిద్ధమైనటువంటి జలకన్య ఎలా ఉంటుందో ఆ షేప్ లో కూడా వీళ్ళు మొత్తం కూడా చేప తోక షేప్ లో కూడా ఉంటూ జలకన్య అయితే మనకి సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే ఒంగోలు ప్రజలు కనువిందు చేస్తా ఉన్నాయి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఏమైనా చూసేందుకు అయితే ఎగబడతా ఉన్నారు. అదే విధంగా ఇద్దరు జలకన్యలు కూడా ఇక్కడ ప్రజలను కనువిందు చేస్తూ వాళ్ళందరూ కూడా ఇక్కడ చూసినట్టయితే మోడ్రన్ జలకన్య ఏమైతే కళ్ళజోడు కూడా పెట్టుకుంది జలకన్యగా. ఆ కళ్ళజోడు పెట్టుకుని హాయ్ చెప్తూ ఉంది. హాయ్ హాయ్, అదిగో నాకు షేక్ హ్యాండ్ కూడా ఇస్తా ఉంది మోడ్రన్ జలకన్య. హాయ్. అదే విధంగా ఇక్కడ ఉండటానికి ఈ జలకన్య వేషాల్లో ఉన్నటువంటి వీళ్ళు ఇంతసేపు ఇక్కడ ఉండటానికి ఆ విన్యాసాలు చేయడానికి కూడా వాళ్ళకి చాలా బ్రీతింగ్ అవసరం. ఎందుకంటే ఇదంతా కూడా వాటర్ ఫాల్ ఉంటది, అంటే ఆ వాటర్ అంతా స్టోర్ చేసి వాళ్ళని ఇక్కడ ఉంచుతారు. అయితే మనం అయితే మర్చిపోతా ఉంటాము. ఒకసారి ఈ ఎగ్జిబిషన్ సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి వింతల విశేషాలు, ఈ జలకన్యలు గతంలో వేరుగా ఉండేవాళ్ళు, అయితే అంతరించిపోతున్నటువంటి ఈ ప్లాస్టిక్ ఇవన్నీ వాడటం వల్ల కూడా సముద్రంలో కొంత కాలుష్యం ఏర్పడటం వల్ల కూడా కొన్ని ఇంత ఆకృతిమైనటువంటి జంతువులన్నీ కూడా మనకి కనుమరుగవుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉంటాము. ఈ జలకన్యను చూస్తూ ఉంటే రియల్ జలకన్య కూడా ఇలానే ఉంటుంది అనే ఆకృతిలో కూడా ఆమె వేషధారణ గాని అక్కడ సగం నుంచి కూడా ఆమె చేప ఆకృతిలో కూడా దర్శించుంటాం. అదే విధంగా పైన కూడా జలకన్య రియల్ గా ఇలానే ఉంటదని చెప్పేటువంటి బాడీ ఆకృతి కూడా షేప్ కూడా వాళ్ళు ఆ విధంగా కూడా డిజైన్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏదైనా ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చినప్పుడు పైకి వెళ్ళి కొంత బ్రీతింగ్ కూడా తీసుకొని మళ్ళీ వాటర్ లోకి వచ్చేటువంటి దృశ్యాలు కూడా మనం ఎక్స్క్లూజివ్ గా P5 మీడియా ఒంగోలులో కూడా చూడొచ్చు. మనకి ఈ వీళ్ళతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఫిష్ అక్వేరియంస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఎక్స్క్లూజివ్ గా కూడా చూసే ప్రయత్నం చేద్దాం.